आदाब नाजरीन, आप देख रहे हैं एनएन चैनल में। अशरबीन पेश है अब तक की अहम खबरें। कौंसिल में वक्फा सवालात पर रियासती वजीर बल्दी नस्म व नक्स IGKT रामाराव ने कहा कि फार्मासिटी को रोकने के लिए चंद अफराद साजिश कर रहे हैं। अरकान के सवालात का जवाब देते हुए उन्होंने कहा कि बैनुल-अक़वामी सतह पर हैदराबाद में फार्मासिटी कायम होने जा रहा है। फार्मासिटी के लिए अभी तक 8000 एकड़ अराजी हासिल की जा चुकी है। मजीद चंद एकड़ अराजी हासिल किया जाता है। DPR के बाद सनतों के लिए अराजियात फराहम की जाएंगी। अगर सनतें कायम ना करने पर हुकूमत इन अराजियात को वापस ले गई। हुसूल अराजी के लिए मुकामी कायदीन नौजवान ताउन करें। मालकान अराजियात को हुकूमत मुआवजा अदा करेगी। మనం భూమిని సేకరిస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. చాలా చోట్ల ఎక్కడైతే మనకు ఇబ్బందులు లేకుండా మరి సవ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సహకరించి స్థానిక యువత కూడా సహకరించి ఉపాధి అవకాశాలు రావడానికి వారు కూడా తోడ్పడుతున్నారో అక్కడ వేగంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పుడే గౌరవ సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఇంకా కొంత భూసేకరణ మిగిలింది అధ్యక్ష. దాదాపు 9000 ఎకరాల దాకా అయింది. ఇంకా మిగతా కార్యక్రమం దాదాపు 8000 పైచిలకు ఎకరాలు అయింది అధ్యక్ష. ఇంకా మిగతా కార్యక్రమం చేయాల్సి ఉంది. కానీ స్థానికంగా కొంతమంది మరి ముఖ్యంగా రాజకీయ దురుద్దేశాలతో ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతులందరినీ కూడా ఎప్పటికప్పుడు వారిని సంప్రదిస్తూ వారిని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా భూమి కోల్పోయిన వారికి కూడా అవసరమైతే అందులో కొంత మనం వారికి నష్టపరిహారం కూడా ఇస్తూ దాంతోపాటు ఉద్యోగాలు కూడా కల్పిస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈ క్రమంలో అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడే నేను ఫార్మాసిటీ విషయంలో చెప్పినట్టు కొంత భూసేకరణ మిగిలి ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ वजीर इदियाकर राव ने वाज़ेह किया कि वजीर आला KCR के शुरू करदा देही तरक्याती प्रोग्राम प्ले प्रगति के जरिए जहरीली बुखार पर काबू पाया गया। कानून साज असम्बली में सवाल व जवाब के सेशन के दौरान वजीर ने कबायली ग्राम पंचायतों की तरक्की पर मेंबरों के जरिए उठाए गए सवालात का जवाब दिया। उन्होंने कहा कि वजीर आला KCR ने कबायली तांडों की शिनाख्त ग्राम पंचायतों के तौर पर की। वजीर आला ने ST तबकात के कई सालों के ख्वाब को पूरा किया। इदियाकर राव ने कहा कि 4383 नई ग्राम पंचायतें तश्कील दी गई, 1827 नई कबायली पंचायतें तश्कील दी गई। वजीर ने कहा कि यहाँ ST की मुकम्मल आबादी वाली 1177 ग्राम पंचायतें हैं। हम देही तरक्याती प्रोग्राम के जरिए देहात की तरक्की कर रहे हैं। कम आबादी वाले हर गाँव के लिए 5 लाख रुपये दिए जा रहे हैं। తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత వ్యయంతో భాగంగా పేదలందరికీ సురక్షితమైన గౌరవప్రదమైన జీవనం అందించాలని మరియు సమాజంలో దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్న వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆసరా పెన్షన్ నవంబర్ 2014 సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. 2019 నుండి ఆసరా పెన్షన్లు వికలాంగులకు 1500 రూపాయలు ఇచ్చేదాన్ని 3016కు మిగిలిన 8 రకాల పెన్షన్లను 1000 రూపాయల నుండి 2016 పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2021 ఆర్థిక సంవత్సరం 11,725 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు 3,952 కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది. ప్రస్తుత పెన్షన్లు 38,32,831 మందికి ఇవ్వడం జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంత పెరిగిందో ఒకసారి మీరు ఆలోచించాలి. అదే తీరుగా గతంలో ఉమ్మడి రాష్ట్రం కలిసినప్పుడు తెలంగాణకు 800 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11,725 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం సార్ ఓన్లీ పెన్షన్లకే. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా చేస్తలేదు. ఒక్క నెలకు 977 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సరే, శంకర్ నాయక్ గారు ఒకటి అడిగారు, కేంద్రం నుంచి ఏమి ఇస్తున్నారని.
वजीर सेहत इटाला राजेंद्र ने कहा कि संगारेड्डी में मेडिकल कॉलेजों के क़याम के मामले में मरकजी हुकूमत के ज़वाबित की वजह से ताख़ीर का सामना करना पड़ रहा है। वजीर ने कानून साज असम्बली में हस्ब इख्तिलाफ के मेंबरों के सवालों के जवाब दिए। उन्होंने कहा कि हुकूमत गरीबों को मेआरी तिब्बी सहूलियात की फराहमी के लिए इक़दाम कर रही है। वज़ीर ने कहा कि KCR के मनसूबों पर अमलआवरी के तहत ही तिब्बी शुबे में बुनियादी तब्दीलियाँ लाई गई। उन्होंने कहा कि अंदरून 50 माह मेडिकल कॉलेजों का क़याम अमल में लाया गया। उन्होंने कहा कि सरकारी दवाखानों में मेआरी इलाज की फराहमी के लिए इक़दाम किए जा रहे हैं। మరి మంత్రి గారు కోరుతున్నది ఏంటంటే మరి వీలైనంత వరకు తొందరగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చే కంటే ముందు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ యొక్క బిల్డింగ్స్ కట్టుకోవడానికి 500 బెడ్స్ శాంక్షన్ కూడా ఇవ్వాలని కోరుతూ తొందరగా మరి ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన శాంక్షన్ తొందరగా ఇవ్వాలి. మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా సంగారెడ్డి ఉండేది తమకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తమరు మేమందరం కలిసి అనేక సార్లు తెలంగాణకు మెడికల్ కాలేజ్ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష. అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50 నెలల కాలంలోనే 50 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఒక్క కాలేజీ కూడా రాలేదు. కానీ 50 నెలల కాలంలోనే 6 మెడికల్ కాలేజ్ వచ్చాయి అధ్యక్ష. వారే చెప్పిండు సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్ నగర్ కేంద్ర ప్రభుత్వంతో మనం మాట్లాడి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తమకు తెలుసు అధ్యక్ష. మనం ఉద్యమ సందర్భం కొట్లాడితే 2 వచ్చినాయి తమకు తెలుసు. నిజామాబాద్ తమరి జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి. సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అధ్యక్ష. ఒకటి నిజాం కట్టినటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్, రెండవది బూరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కట్టిన గాంధీ కాలేజ్ తప్ప ఎప్పుడు రాలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా సందర్భాలు చెప్పింది అధ్యక్ష. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనకు డాక్టర్ల సంఖ్య పెరగాల్సినటువంటి అక్కర ఉన్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకొని ₹1 కోటి నష్టపోతూ ఉన్నారని చెప్పి అన్ని జిల్లాలో మనం ఒక్కొక్క మెడికల్ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పి వారు సంకల్పించి ఇప్పటివరకు పెట్టిన అధ్యక్ష. నాకు తెలిసి 2019 జనవరి 20వ తారీఖు నాడు ఇదే సభలో గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు కోరినప్పుడు ఈ असेंबली में वक्फा सवालात पर रुकन असेंबली जग्गारेड्डी ने कहा कि संगारेड्डी के लिए असेंबली इंतखाबात के दौरान KCR ने मेडिकल कॉलेज लाने का वादा किया था। 1.5 साल गुजर गए। KCR से ख्वाहिश करता हूं कि वो अपने वादे पर जल्द अमल करे। जिस तरह सिद्दीपेट के लिए मेडिकल कॉलेज को मंजूर करते हुए इंफ्रास्ट्रक्चर के लिए 1000 करोड़ मंजूर किए, इस तरह संगारेड्डी हेडक्वार्टर होने की वजह से पटनचेरू से जहीराबाद तक हाईवे रोड है। सारे इमरजेंसी केसेस संगारेड्डी के सरकारी अस्पताल आते हैं। संगारेड्डी के सरकारी दवाखाने में स्टाफ की कमी है। हुकूमत मखलूआ जायदादों को पुर करे। గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే ఒకసారి మంత్రి గారికి మళ్ళీ అంటే సంవత్సరంన్నర అయింది. అయితే పేపర్ ద్వారా ఆల్రెడీ జవాబు వచ్చింది. అయినా సరే ఒకసారి మంత్రి ద్వారా వినాలని వారి దృష్టితో వారి ముందుకు తీసుకొస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ నేను ప్రధానంగా అడగడానికి మొదటి నుంచి కూడా కారణం ఏంటంటే సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టరు, సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు ఆ సంగారెడ్డికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రధానంగా మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్ కానివ్వండి, నారాయణఖేడ్, అట్లాగే ఆందోలు, పటంచెరు, నర్సాపూర్, మిగతా 5-6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమర్జెన్సీ కేసులను కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి హాస్పిటల్కి రావడం జరుగుతుంది అధ్యక్ష. అందుకోసమనే మొదటి నుంచి కూడా అక్కడ ఒక మెడికల్ కాలేజ్. वज़ीर ज़राअत निरंजन रेड्डी ने कहा कि हम रियासत तेलंगाना में बड़े पैमाने पर तेल की काश्त को फ़रोग़ दे रहे हैं। कानून साज असम्बली में सवालात व जवाबात के दौरान वज़ीर ने पाम ऑयल की काश्त से मुतालिक मेंबरों के जरिए उठाए गए सवालात के जवाबात दिए। इस मौके पर वज़ीर ने कहा कि CM KCR ज़राई शुबे को सबसे ज़्यादा तरजीह दे रहे हैं। इस शोबे के जरिए आने वाले रोजगार के मौके रियासत की मजमूई आमदनी के साथ रोशन मुस्तकबिल होंगे। इस साल अब तक 40 लाख एकड़ रकबे पर फसलों की काश्त की जा चुकी है। उन्होंने कहा कि मरकज़ ने तेलंगाना से मंगवाए गए कुल अनाज का
55% हिस्से की खरीदारी की। मार्केट पॉलिसी को मद्देनजर रखते हुए फसलों की काश्त करने की जरूरत है। वजीर आला KCR की क़यादत में रवां साल बेहतर काश्तकारी को यकीनी बनाया गया है। इस साल दाल को तरजीह दी गई। हुकूमत ने नई फसलों को फरोग देने का फैसला किया है। महकमा ज़राअत मुख्तलिफ फसलों की पैदावार को अहमियत दे रहा है। मुस्तकबिल में ख़ास तौर पर खाना पकाने वाले तेलों के इस्तेमाल में इजाफा हुआ है। मरकजी हुकूमत ने बैरून मुल्क से पाम ऑयल की दरामद के खतरात को तस्लीम करते हुए पाम ऑयल की तैयारी को फ़रोग देने के इक़दाम कर रही है। TRS रुकन असम्बली बालका समन ने असम्बली इजलास के मौके पर खिताब करते हुए कहा कि रियासत में इस वक्त पाम ऑयल को ज़्यादा तरजीह दी जा रही है और वज़ीर आला KCR पाम ऑयल की पैदावार को फ़रोग देने का फैसला किया है। उन्होंने कहा कि रियासत में 25 अजला में 8 लाख एकड़ अराजी पर पाम ऑयल की फसलों की पैदावार का शोबा ज़राअत ने फैसला किया है। इसके लिए खानगी कंपनियों की मदद हासिल करने के लिए जोन्स के क़याम के लिए हुकूमत की जानिब से नोटिफिकेशन भी जारी किया गया था। ताहम अब तक इस सिलसिले में कोई पेशरफ्त नहीं है। बालका सिमन ने कहा कि पाम ऑयल को फ़रोग देने के इक़दामात में तेज़ी लाने के लिए फौरी जोन्स की तश्कील के अमल को मुकम्मल करने पर जोर दिया है। ఈ అంశంపై కొంత పరిశోధన చేసినాను అధ్యక్ష. సో ఇక్కడ ఇండియా ఖచ్చితంగా భారతదేశం సెల్ఫ్ రిలయంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం, దేశానికి అన్ని రంగాల్లో రోల్ మోడల్గా ఉన్నటువంటి రాష్ట్రంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ ఖచ్చితంగా ఈ వంట నూనెల దిగుమతి విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసుకుంటున్నటువంటి ధర్మిల ఆ వంట నూనెల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పెంచి భారతదేశ ప్రగతిలో తెలంగాణ కూడా తన వంతు పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు గుర్తించి దీనికి సంబంధించినటువంటి పంటల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున తెలంగాణలో పామ్ ఆయిల్ను ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇప్పటికే దగ్గర 25 జిల్లాల్లో 8 असम्बली इजलास में वक्फा सवालात के दरमियान खिताब करते हुए रुकन सुंदरा वेंकट वेरैया ने कहा कि रियासत में किसानों को कोई मसाइल दरपेश हैं और मसाइल को हल करने की अशद ज़रूरत है। उन्होंने कहा कि किसानों को नर्सरी पौधे फराहम किए जाते हैं, ताहम किसानों ने नाकिस पौधों की फराहमी के बाइस काश्तकारी पर बुरा असर पड़ने की कई मरतबा शिकायत की है। सुंदरा ने AP से अनाज और मेवों की खरीदारी के बाइस रिकवरी की शरह में कमी वाक़ई हो रही है। चुनाचे इस सिलसिले में जांच करते हुए इसका हल तलाश करने पर उन्होंने जोर दिया है। कांग्रेस पार्टी के सीनियर कायद वी हनुमंतराव ने केसरा मंडल रेवेन्यू दफ्तर के रूबरू SC तबके के किसानों को इंसाफ देने का मुतालबा करते हुए एहतजाजी धरना मुनज़्ज़म किया। एहतजाजी किसान मुजाहिरीन ने बदउनवान तहसीलदार की जानिब से जारी किए गए पासबुक को मनसूख करने का मुतालबा करते हुए नारे लगा रहे थे। जुमेरात के रोज़ कानून साज कौंसिल इजलास के दौरान मेंबरान ने बेरोजगारी के मसले को ऐवान के तवज्जो में लाया। इस मौके पर श्री सुभाष रेड्डी ने मसला उठाते हुए कहा कि अगरचे मेदक एक ज़िला की हैसियत से तश्कील पाया था, हालांकि मेदक एक शहरी मरकज़ है, लेकिन यह अफसोसनाक है कि मेदक शहरी इलाके में सनअती तरक्की सफ़र सतह पर है। वज़ीर ने जब से मेदक को एक अलहदा ज़िलाई मरकज़ की हैसियत से कायम किया गया है, इस खत्े के बेरोज़गार नौजवान मुलाजिमत के मौके की उम्मीद कर रहे हैं और सनअती शोबे की तरक्की के मुंतज़िर हैं। MLC श्री सुभाष रेड्डी ने वज़ीर KTR पर जोर दिया कि वो फौरी तौर पर मुनासिब कार्रवाई करें और मेदक शहर के आसपास सरकारी अराजी पर सनतें लगाएं, जिस पर मुस्बित जवाब देते हुए वज़ीर KTR ने ऐवान को यकीन दिलाया कि मुनासिब इक़दाम उठाए जाएंगे। वज़ीर इमारत शुरा वेमुला प्रशांत रेड्डी ने कानून साज कौंसिल में MLC मोहम्मद फरीदुद्दीन की जानिब से रियासत में फास्टिंग पॉलिसी की तारुफ और NH 65 पर
कोमको टोल गेट पर ट्रैफिक के मसले पर पूछे गए सवाल का जवाब दिया। उन्होंने कहा कि मरकजी हुकूमत ने कौमी इलेक्ट्रॉनिक टोल जमा करने का प्रोग्राम शुरू किया है, जिसका मकसद हिंदुस्तान में तमाम कौमी शहरों को RFID पर मुबनी टैग रेडियो डिवाइस के जरिए एक मुतहदा टोल जमा करने का हल फराहम करना है। उन्होंने इससे मुतालिक मज़ीद तफसीलात से वाकिफ करवाया। जनरल सेक्रेटरी कुल हिंद कांग्रेस कमेटी डॉक्टर RC कुंदैया ने नरेंद्र मोदी की ज़ेर क़यादत मरकजी हुकूमत को हर महाज पर नाकाम करार देते हुए कहा कि मोदी की गलत पॉलिसियों की वजह से मुल्क इंतहाई अबतर सूरत हाल से दो चार है। डॉक्टर कुंदैया ने सहाफ़ती बयान में कहा कि 471 मिलियन माइग्रेंट वर्कर्स जो मुल्क की तरक्की में अपना गिरा कद्र खिदमात अंजाम दे रहे थे, मोदी की गलत मनसूबाबंदी के बाइस बेरोजगार हो गए। बेरोजगारी में हर रोज़ इजाफा होता जा रहा है और माशी मदहाली अपने उरूज पर है। In 24 hours, the loss of job in organized sector is 21 million. 130 million migrant workers lost their job. 111 workers who are working in small and medium scale industries also lost their job as a whole. 471 millions of workers who are working in unorganized sector and contributing a lot for this country's economy could not get anything. The Indian people and workers and youths are cheated by this Modi government in the name. हैदराबाद में आज एक शख्स ने रविंद्र भारती के करीब अपने आप को आग लगा ली। इस शख्स का ताल्लुक जिला महबूबनगर से बताया गया है। फौरी मिली इत्तलात के मुताबिक इसने पेट्रोल छिड़क कर आग लगा ली। वहां मौजूद लोगों ने आग बुझाकर इसे अस्पताल मुंतकिल किया। वजूहात का फौरी तौर पर पता नहीं चल सका। अलबत्ता इक़दाम खुदसूसी करने वाला शख्स जय तेलंगाना के नारे लगा रहा था। इसका कहना है कि तश्कील तेलंगाना के बाद भी इसे इंसाफ नहीं मिला। पुलिस इस पूरे मामले की जाँच कर रही है। చేసినా నేను తెలంగాణ గురించి 1969లో కొట్లాడా సార్, చిన్నప్పటి నుండి కొట్లాడా। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के एग्जीक्यूटिव सदर व रुकन पार्लियामेंट ए रेवंत रेड्डी ने आज रियासती वजीर आला के चंद्रशेखर राव को इंतबाह दिया कि वो अहदेदारों को हरासा करते हुए सेक्रेटरीट की नई इमारत की इजाज़त हासिल ना करें। सिर्फ फास्ट एंड एनवायरनमेंट एक्ट 2006 के तहत ही सेक्रेटरीट की तामीर करे। बसूरत दिगर नेशनल ग्रीन ट्रिब्यूनल को चाहिए कि वो KCR के खिलाफ फौजदार मुकदमा दर्ज करे। अगर ट्रिब्यूनल इसमें नाकाम रहता तो वो सुप्रीम कोर्ट से रुजू होंगे। रेवंत रेड्डी ने अहाते सेक्रेटरीट में मस्जिद और मंदिर को इसी मुकाम पर तामीर करने का मुतालबा किया। मैं पिटीशन फाइल किया, उसके हिसाब से एक फैक्ट फाइंडिंग कमेटी को अपॉइंट किए सेंट्रल गवर्नमेंट एंड नेशनल ग्रीन ट्रिब्यूनल। वो फैक्ट फाइंडिंग कमेटी को मेरा तरफ से जो भी पूरे डिटेल्स जो भी एविडेंसेस देने का था मैं उनको देने के लिए आया था। आज सवेरे मेरे घर के सामने बहुत पुलिस को लगा के मेरे को रोकने के लिए कोशिश करे, फिर भी मैं DGP और उन लोगों से बात कर लेके यहाँ पर कमेटी को मैं जितने भी मेरे कने कागजा है पूरा कागजा दिए। उसमें से जो डॉक्यूमेंट है निज़ाम सरकार के टाइम पे जो ब्रिटिश वाले को सिकंदराबाद बोलारंग कंटोनमेंट जगह दिए, वो ब्रिटिश लोग इसका हैदराबाद के। दुनिया में कोरोना वायरस कोविड-19 वबा से 3.25 करोड़ से ज़्यादा लोग मुतासिर हो चुके हैं और 9,02,000 से ज़्यादा अफराद की मौतें हो चुकी हैं। अमेरिका की जॉन हॉपकिंस यूनिवर्सिटी के साइंस और इंजीनियरिंग के मरकज़ के जारी करदा आदाद शुमार के मुताबिक दुनिया के सुपर पावर समझे जाने वाले अमेरिका में कोरोना ने अब तक दुनिया भर में 27,76,63,25 अफराद को मुतासिर किया है और 9,24,068 अफराद इसकी वजह से दुनिया छोड़ चुके हैं। एक आलमी सुपर पावर समझे जाने वाले अमेरिका में कोरोना से मुतासिर अफराद की तादाद 63,59,720 तक जा पहुंची है।
तेलंगाना में कोरोना के 2534 नए मामला सामने आए हैं, जिसके बाद रियासत में इस मौसमी मर्ज के मुतासरीन की तादाद 1,50,176 हो गई है। गुज़िश्ता 24 घंटों के दौरान 11 मजीद अमवात हुई हैं, जिसके बाद रियासत में इस मर्ज से मरने वालों की तादाद 927 हो गई है। रियासती महकमा सेहत के बुलेटिन में कहा गया कि रियासत में अमवात की शरह 0.61 है, जबकि मुल्क में अमवात की शरह 1.68% दर्ज की गई है। अब तक के लिए इतना ही। देखते रहिए ANN चैनल। खुदा हाफिज।